హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ ఆరోగ్యాన్ని, శక్తిని అందించే మజ్జిగను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే వాటి ప్రయోజనం కూడా తెలుసుకుందాం. మజ్జిగను తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇందుకోసం మొదటగా మిక్సీ జార్లోకి అల్లం, ఒక మిర్చి, కొత్తిమీర, ఒక గుప్పెడమైన కొత్తిమీర తీసుకోవాలి. అలాగే కాస్త కరివేపాకు, పుదీనా, వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి కాస్త వాటర్ కలిపి ఉంచుకోవాలి, పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మజ్జిగను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం నేను 1/2 లీటర్ పెరుగును తీసుకున్నాను. 1 కప్పు పెరుగుకు 3 కప్పుల వాటర్ వేసి మజ్జిగను తయారు చేసుకుంటే ఆ మజ్జిగ అనేది ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. 1:3 రేషియోలో మనము పెరుగును, వాటర్ను యాడ్ చేయాలి. ఈ విధంగా మనము మజ్జిగను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న మజ్జిగ అనేది రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. అలాగే బాడీని డిటాక్సిఫై చేస్తుంది. ఇలాంటి మజ్జిగను తరచూ తీసుకోవడం వల్ల ఈ ఎండాకాలంలో బాడీని డీహైడ్రేట్ కాకుండా చూస్తుంది. మజ్జిగ మాత్రమే చాలా తక్కువ కేలరీల కంటెంట్ కలిగి ఉన్న పాల ఉత్పత్తి. అందువలన ఇలాంటి మజ్జిగను తరచూ తీసుకోవడం వల్ల బరువు అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది. ఈ మజ్జిగలోకి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా నేను మజ్జిగను ప్రిపేర్ చేశాను. ఇలాంటి మజ్జిగ తీసుకోవడం వల్ల ఆహారం అనేది మంచిగా జీర్ణమవుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, ఎసిడిటీని కూడా తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ ఎండాకాలంలో తరచుగా మనము ఇలాంటి మజ్జిగను త్రాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. పెరుగుతో పోలిస్తే మజ్జిగలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ B12, పొటాషియం, కాల్షియం, విటమిన్ D అధికంగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.